జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా భోగా శ్రీనివాసమూర్తి విశేషాలంకార భూషితుడై తిరుమలలోని 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రతి ఏటా కైసిక ద్వాదశి ఆస్థానం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ₹300 ఆన్లైన్ టికెట్ను కంటిన్యూ చేస్తారని తెలిపారు. కరెంటు బుకింగ్ తీసేయడం పట్ల ₹300 టికెట్ను కంటిన్యూ చేసినట్లు తెలిపారు. అలాగే తిరుపతి టోల్గేట్ నుంచి తిరుమల వరకు కాలినడకన వాహన రాకపోకల మార్గాల్లోనూ మత ప్రచారం నిషేధం పూర్తిగా కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం సాటర్డే సండే దివ్యదర్శనం టోకన్లు జారీ చేయకుండా ఉండడం వల్ల క్యూ మేనేజ్మెంట్లో జరిగే లాభాలని ఒకసారి పరిశీలిద్దాం, విశ్లేషిద్దాం ఉద్దేశంతో ఈ శుక్రవారం రాత్రి మనం దివ్యదర్శనం టోకన్లు ఇవ్వడం ఆపుతున్నాము. శనివారం ఆదివారం ఇవ్వడం లేదు. తిరిగి సోమవారం ఉదయం నుంచే మనం టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు 2వ శనివారం ఆదివారం కూడా కాబట్టి మనకు రద్దీ ఉన్న పక్షంలో మనకు ఏ విధంగా క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో మనకు వెసులుబాటు కలుగుతున్న విషయాన్ని మనం శాస్త్రీయంగా పరిశీలిస్తాము. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని, నడకదారులు వచ్చే భక్తులకు పూర్తిగా సంపూర్ణంగా సహృదయంతో వారికి ఆహ్వానం పలుకుతూ వారి నడకదారులు రావడానికి అన్ని ఏర్పాట్లు, వారికి అవసరమైన చోట తాగునీరు, భోజన వసతి కూడా మనము వారాంతపు సెలవులో ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తాము. కాబట్టి వారు రావడానికి ఎటువంటి ఆటంకాలు కానీ ఆక్షేపణలు కానీ లేవు, ఆంక్షలు కానీ లేవు. కానీ వారు వస్తున్న వారికి దారిలో దివ్యదర్శన టోకన్లు మాత్రం ఇవ్వలేని పరిస్థితిని వారు అర్థం చేసుకుని భక్తులందరూ కూడా మొత్తం మనసులో పెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి అందరు భక్తుల శ్రేయస్సు వారు ఈ మార్పును అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఫ్రైడే నైట్ మిడ్ నుంచి సండే మిడ్ నైట్ 2 days 48 hours టోకన్స్ ఇవ్వడం లేదనే విషయాన్ని ముందుగా భక్తులు తెలియజేసుకుంటూ మొక్కు మీద వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్య లేదు. మొక్కుతో పాటు తమకు శక్తి ఉన్నది కాబట్టి నడకదారులు వచ్చి దివ్యదర్శనం క్యూ లైన్లో వెళ్దాము అనుకుంటే భక్తులు వారాంతపు సెలవుల్ని మినహాయించుకొని మిగతా రోజుల్లో రావడానికి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఈ మార్పును అందరూ కూడా గౌరవించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను.